హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో ఏంటంటే చెల్లి మ్యారేజ్ షాపింగ్ వీడియో అనమాట. సో తప్పకుండా పూర్తి వరకు చూసి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాదు, ఇంత రెడీ అయిపోయారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు? దేనికి? ఎక్కడికి బట? మాన్ పెళ్ళికా? మీకు గుర్తుందా? అర్థమైపోయిందా? ఓకే, హలో. సో ఇప్పుడు మేము రెడీ అయిపోతున్నాం. కన్నమ్మ ఇద్దరు రెడీ అయిపోయారు, నేనే బ్యాలెన్స్. మేము రెడీ అయిపోయినాం, కన్నమ్మ రెడీ అవ్వలేదు. అవును, ఇప్పుడు అమ్మ రెడీ అయిపోయింది, నేను పర్లేదు. చూపెట్టు, నీ డ్రెస్ చూపెట్టు. వెనక నైస్, బాగుంది. ఓకే, ఏం చేస్తున్నావు? ఎక్కడికో వెళ్తున్నా అన్నావు ఇందాక. మాన్ పెళ్ళి. సో నేనైతే ఇక్కడ డైలీ రొటీన్ మేకప్ ఉంటుంది కదా, అది నార్మల్గా అదే చేసేసుకొని రెడీ అయిపోయాను. సో నా ఫైనల్ లుక్ అయితే రెడీ అయిన తర్వాత చూస్తారు. సో ఇక్కడ చిట్టితల్లి అయితే నాకు జుట్టు వేసింది, నాకు వచ్చేది ఒకటి, సో అది వేసింది. సో నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. అండ్ తొందరగానే రెడీ అయిపోయాను. అండ్ నేను ఎలా రెడీ అయ్యానో కూడా మీతో ఒక చిన్న వీడియో అయితే షేర్ చేసుకున్నాను. సో ఎవరైనా చూడకపోయి ఉంటే అది కూడా చూసేయండి. సో ఇక్కడ మేము రెడీ అయిపోయి అయితే అమ్మ నాన్న అందరూ వచ్చేసారు. మేము షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. పెళ్ళి షాపింగ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి పెళ్ళి షాపింగ్ అనేది పెద్ద డ్రీమ్. సో ఈ పెళ్ళికి ప్రతి ఒక్క ఆడపిల్ల తను డ్రీమ్ చేసుకోగలిగే ఒకే ఒక్క పెద్ద డ్రీమ్ తన పెళ్ళిలో తను వేసుకోగలిగే అవుట్ఫిట్స్. సో నేను ఎంగేజ్మెంట్కి ఎటువంటి అవుట్ఫిట్ వేసుకోవాలి, అండ్ తలంబ్రాలకి ఎలాంటి చీర కట్టుకోవాలి, ఎలాంటి నగ్గలు వేసుకోవాలి అని చెప్పేసి ముందే ఆలోచించుకొని ఒక డ్రీమ్ లాంటి ఒక మంచి పిక్చర్ అనేది మైండ్లో వేసుకొని ఉంటుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే టైంలో ఆ యొక్క తండ్రి యొక్క 25 సంవత్సరాల కష్టం ఉంటుంది ఆ డ్రీమ్ వెనకాల. సో ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా, తను వేసుకున్న ఆ డ్రీమ్ పిక్చర్లో ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా ఆ తండ్రి యొక్క 25 సంవత్సరాల కష్టం ఉంటుంది. సో ఆ కష్టంతోనే ఇవన్నీ నడిపించాలి, అలాగే ముందుకు సాగాలి. ప్రతి తండ్రి తన కూతుర్ని సంతోషంగా, హ్యాపీగా తను కోరుకున్నది కొనిపించాలనే చూస్తారు. ఎవరు తన కూతుర్ని బాధ పెట్టాలని చూడరు. సో అలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మీరు మీ తల్లిదండ్రులను కష్టపెట్టకుండా మీరు ఎంతలో ఉన్నారో అంతలోనే నచ్చినవన్నీ దొరికేస్తాయి. అలాగే అంతలోనే కొనేసుకొని మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకొని మీ తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేసి మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాము. సో మేము అనుకున్నది ఒకటే, మేము ఎంతలో ఉన్నామో అంతలోనే చూసుకుందామని చెప్పేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎక్కువ కొనాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. సో మేము స్టార్టింగ్ రేంజెస్ నుంచే చూసాము. సో మేము స్టార్టింగ్ ఫస్ట్ వెళ్ళింది అయితే కొత్తగా పడింది షాపింగ్ మాల్, అది వైభవం అని చెప్పేసి. సో అందులో వెళ్ళాము. అందులో స్టార్టింగ్ రేంజెస్ నుంచే ఉన్నాయి, బట్ మాకు అక్కడ అంత కలెక్షన్ ఏమీ నచ్చలేదు. సో దట్ ఆ తర్వాత మేము మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళాము. అక్కడ కూడా ఇందాక చూసారు కదా, అలాగే నార్మల్ ట్రెండింగ్ అవుతున్న కలర్స్ అయితే ఏమీ లేవు వాళ్ళ దగ్గర. సో అందుకే మేమైతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూసి అయితే వాళ్ళ షాప్కి అయితే వెళ్ళాము. విఆర్ కలెక్షన్ అని చెప్పేసి, ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్. అండ్ అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో మేమైతే అక్కడే సెలెక్ట్ చేసుకున్నాము. సో మీరు శారీస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇలా ఒకటే దగ్గర తీసుకోకుండా
2-3 షాపులు తిరిగి అక్కడ క్వాలిటీ కంపారిజన్ అండ్ ప్రైస్ కంపారిజన్ అండ్ క్లాత్ రిఫరెన్స్ చూసైతే మీరు అక్కడ ఒకటే దగ్గర చూసి ఒకటే దగ్గర నచ్చి కొనకుండా వేరే దగ్గర కూడా క్వాలిటీ కంపారిజన్ చేసేసి ఆ తర్వాతే కొనండి. 2-3 షాపులు తిరగండి. సో మేము కూడా అలాగే చూసాము. 2-3 షాపులలో తిరిగి అక్కడ చూసాము. ఆ తర్వాత ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడ మేము కొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకొని అయితే డ్రేప్ చేపిస్తున్నాము. సో దట్ మనకి ఎలా ఉంటుందో లుక్ అనేది కూడా తెలుస్తుంది కదా. సో వన్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనము షాపింగ్కి వెళ్ళేటప్పుడు పైగా మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆడపిల్లలందరూ ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏది తీసుకోవాలో అర్థం కాదు. అన్నీ చూసి వాటిలో ఏం సెలెక్ట్ చేసుకోవాలో అసలే అర్థం కాదు. సో దట్ ఏంటంటే మనము హాఫ్ హ్యాండ్స్ వేసుకొని వెళ్ళడం చాలా మంచిది డ్రెస్ వేసుకొని వెళ్ళేటప్పుడు. సో హాఫ్ హ్యాండ్ వేసుకొని వెళ్తే ఏంటంటే వాళ్ళు పెట్టేటప్పుడు శారీ డ్రెస్ చేసేటప్పుడు అయితే మనకి వాళ్ళు బ్లౌజ్ పెట్టి చూపిస్తారు కదా, అప్పుడు ఈజీ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది అండ్ మనకు కూడా ఈజీ ఉంటుంది అండ్ లుక్ కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ అందులో మనకి ఏం తీసుకోవాలనేది కూడా అర్థమవుతుంది. సో ఇది మేము డే 1లో తీసుకున్న శారీస్ అనమాట. ఏం తీసుకున్నాం ఏంటిదనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మేమైతే శారీస్ అవి తీసేసుకొని నెక్స్ట్ మా పిల్లలకైతే తీసుకుందామని అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడికి నైట్ అయిపోయింది. నాకు ఏ శారీస్ సెట్ అయ్యాయి అండ్ మా పెళ్లి కూతురు మా చెల్లికి ఏ శారీస్ సెట్ అయ్యాయి అవి కూడా కామెంట్ చేయండి. అండ్ మేము ఏ శారీస్ తీసుకున్నామో గెస్ చేయండి. అండ్ మేము ఏ శారీస్ తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ మా ఛానల్ని ఫాలో అయితే మా చెల్లి పెళ్లి వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా డే 1 షాపింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నైట్